ఒక దారుణమైనటువంటి విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణమైన ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఒక భర్త తన భార్య పిల్లల్ని హతమార్చాడు. రావిపాడు దగ్గర ఇద్దరిని ఎన్ఎస్పీ కాలువలోకి నెట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. కారు అడ్డుగా వస్తే జారి కాలువలో పడ్డామని తొలుత కట్టుకథ అల్లాడు భర్త శ్రీకాంత్. భార్య త్రివేణి మృతదేహం గుర్తించగా 7 నెలల పసిబిడ్డ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. 35 గంటలుగా అధికారులు గాలిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్తో త్రివేణికి వివాహం జరిగింది. మృతురాలు త్రివేణి స్వగ్రామం నాదెండ్ల గ్రామం కాగా శ్రీకాంత్కి మరో యువతితో వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయి. దీంతో శ్రీకాంత్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెళ్ళైన కాడి నుంచి ఇంటికి రాడంట. వాళ్ళకి ఏదో మనస్పర్ధలు, మాకు ఎప్పుడూ చెప్పింది లేదు. 3 రోజుల క్రితం ఇట్లా మా మిస్సెస్కి ఫోన్ చేసింది. ఇక ఇట్లా 2 రోజులు చెప్పదలుచుకోలేదు, నీకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో, వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు, పిల్లోడిని అసలు ఎత్తుకోడు, పిల్లోడు డెలివరీ అయినా ఇంటికి చూడటానికి కూడా రాలేదు, మన వాళ్ళ పిలిచి మాట్లాడదాం అనుకున్నాం. 3 రోజుల క్రితం చెప్పింది. నేను మాట్లాడదాం తీరా వచ్చి మాట్లాడేదానికి ఇలా చేసి పెట్టారు. మాకు ఇది జరిగిన సంఘటన మీద అనుమానాలు ఉన్నాయి. మాకు ఏదో న్యాయం చేయాలి. పోలీసు వారు మాకు ఏదైనా తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మా పిల్ల అయితే కాలంలో పడింది కాదు, కావాలని చంపి వాళ్ళు నాటకం ఆడుతున్నారు. కాలంలో పడిపోయింది, పిల్లని కూడా చంపేశారు. నీకేమైందమ్మా? నా చెల్లెలు తెలివిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. వెళ్ళి హాస్పిటల్ కాడికి కూడా రాలేదు. రాత్రి 10ంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్త మామ చెప్పారు. మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు. 10:30కి అట్లా జరిగిందంట. 11ంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలోంచి బయటికి తీసుకొచ్చారంట. మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు. ఇంకా మా అబ్బాయి దొరకలేదు. మాకు పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజలందరూ మాకు న్యాయం చేసి మా అమ్మాయిని మాకు తెచ్చిమని కోరుతున్నాం అందరినీ.